హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. మీ అందరూ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకుంటున్నారండి? ఈరోజైతే నేను పెసరట్టు ఉప్మా చేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. అంటే పెసరట్టు ఉప్మా తిని చాలా రోజులు అయింది కదా, చేసుకుందాము అనేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సింపుల్గా ఈజీగా చేసేస్తాను, చూసేయండి. మరి ముందుగా ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటామండి. తర్వాత మన ఇష్టమేనండి, జీడిపప్పు, శనగపలుకులు మనకి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. టమాటో ఇలా కూడా వేసుకోవచ్చు. సింపుల్గా కావాలంటే ఇలా చేసేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని తాలింపు అంతా మంచిగా వేయించుకొని పల్చగా చేసుకోవాలండి. ఉప్మా అన్నది పల్చగా చేసుకుంటే మనకి పెసరట్టు ఉప్మాలోకి చాలా బాగుంటుంది. చట్నీ కూడా అవసరం ఉండదండి. ఎంత బాగా వస్తుందో, చాలా టేస్టీగా వస్తుంది. ఈరోజు మాత్రం సూపర్గా వచ్చిందండి. కొంచెం నెయ్యి కూడా వేసానండి, అరోమా బాగుంటుంది అనేసి. అంటే గీ అనేది హెల్త్కి మంచిది కదా, సో కొంచెం నెయ్యి కూడా వేసాను. సరిపడా సాల్ట్ కూడా వేసాను. ఆ వాటర్ బాగా తెరిలిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న సూజీ వేసుకుంటాం. నేను ఒక చిన్న గ్లాస్తో చేసుకున్నానండి. అంటే మనం పెసరట్టు వేసుకున్న టైంలోనే మనం ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వేడి పెసరట్టు మీద ఈ ఉప్మా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో తిన్న పెసరట్టు ఎందుకు పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ముందుగా నైటే నానబెట్టుకున్నాను పెసలు కొంచెం బియ్యం వేసుకొని నానబెట్టుకుంటానండి. అప్పుడు మనకి ఏంటంటే పెసరట్టు అనేది కొంచెం బాగా వేగుతుంది అనమాట. ప్యాన్కి అంటుకోకుండా మనకి అట్టు వస్తుంది. తర్వాత ఏమో దాంట్లో కొంచెం మార్నింగ్ లేచి కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ మీద ఏమో ఆయిల్ పెట్టి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పెసరట్టు వేసుకున్నాను. దాని మీద ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత పక్కన వేడి ఉప్మా రెడీ అయిపోయింది కదండి, దాని మీద వేడి ఉప్మా పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటే హోటల్లో పెసరట్టు ఏం పనికి వస్తుంది చెప్పండి, అంత బాగా వచ్చిందండి. కొంచెం చిరిగిపోయింది అనుకోకండి. ఆ తర్వాత ఏమో ఉప్మా పెట్టేసి అలా వేడి పెసరట్టు తింటూ ఉంటుందండి. చాలా మంచి కాంబినేషన్ అండి పెసరట్టు ఉప్మా అన్నది. ఆల్ టైమ్ మై ఫేవరెట్ అండ్ మంచిగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దెన్ లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈరోజు అయితే మేము కంచుకోడి కర్రీ చేద్దామనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను ఆల్రెడీ మసాలా చేసి ఉంచుకున్నాను కదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, తర్వాత అల్లం, వెల్లుల్లి, హోల్ గరం మసాలా అంతా పేస్ట్ చేసి నిన్న ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది అట్టే పెట్టి ఉంచుకున్నాను ఫ్రిడ్జ్లోని. ఇవాళ ఏమో కొంచెం ఈజీగా అయిపోతుందండి. మన మసాలా అది రెడీగా ఉందనుకోండి, కుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. తర్వాత కంచుకోడి తీసుకొచ్చారు, అదంతా క్లీన్ చేసేసి మంచిగా ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని కంచుకోడి అనేది అందులో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వస్తే కర్రీ అయితే ఫినిష్ అయిపోతుందండి. ఈ రోజంతా టైం అయిపోయిందండి. అంటే మా మోటార్ అనేది రిపేర్ వచ్చేసింది అనమాట నిన్న ఈవినింగ్. సో ఇవాళ మార్నింగ్ నుంచి అక్కడే ఉండడం, కుకింగ్ అనేది లేట్ అయిపోయిందనమాట. ఒక్క పని లేట్ అయితే ఇంకా అన్ని పనులు అలా లేట్ అయిపోతాయి కదండి. ఫాస్ట్గా కుకింగ్ చేస్తాను. అంటే నేను కుకింగ్ స్టార్ట్ చేస్తే చాలండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అంటే ఫాస్ట్గా కుకింగ్ చేసేస్తానండి. అలా పని లేట్గా చేయడం నాకు ఇష్టం ఉండదు. త్వరగా చేసేస్తానమాట. కిందకి వెళ్ళడం, పైకి రావడం, కుకింగ్ చేయడం, కిందకి వెళ్ళడం అయిపోయిందనమాట ఈరోజు అంతాను. తర్వాత ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసాను. తర్వాత ఆ కుక్కర్ లిడ్ అనేది పెట్టేసుకొని మనం 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవడమేనండి. కంచుకోడి మీరు ఎంతమంది అండి తిన్నారు? తినకపోతే మాత్రం నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది కర్రీ కూడాను.
అంటే పీస్ అనేది మంచిగా టెండర్గా కుక్ అయితేనే అది కర్రీ టేస్ట్ అనేది. దాంతోపాటు మనం ఏం చేసుకుంటున్నామంటే ఇవాళ బగారా రైస్ చేస్తున్నానండి. ఈ బగారా రైస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అంటే ఇలాంటి కర్రీస్కి అలాంటి రైస్ అయితే బాగుంటుంది కదా అనేసి యాక్చువల్గా రైస్ రసం పెడదాం అనుకున్నాను, కానీ డైలీ రైస్ రసం తింటున్నదే కదా, డిఫరెంట్గా చేసుకుందాం అనేసి ఇవాళ మట్టి పాత్రలోని చేస్తున్నాను. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం గీ కూడా వేసుకున్నాను. మనం బగారా రైస్కి బాస్మతి రైస్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకని బాస్మతి రైస్ ఎన్ని కావాలో అన్నీ మనం కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేసుకొని, కరివేపాకు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, బిర్యానీ లీఫ్, తర్వాత ఇలాచి, మరాఠీ మొగ్గ, తర్వాత జాపత్రి, ఇలాచి, లవంగా అన్నీ వేసేసుకుంటాము. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది 1:1.5 రేషియో వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ అనుకోండి, 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు నార్మల్ రైస్ అనుకోండి 1:2 రేషియో వేసుకుంటాం కదా, ఇది 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. కానీ లాస్ట్లో నేను ఈ కంగారులోని లాస్ట్ ఎలా వచ్చిందని వీడియో తీయడం మర్చిపోయానండి. అంటే కిందకి వెళ్ళడం రావడంతో అయిపోయింది నాకు. కుకింగ్ అయితే ఇవాళ మంచిగా ఫాస్ట్గా చేసిన చాలా టేస్టీగా వచ్చాయండి. దాంతోపాటు కొంచెం ఈ గ్రేవీతో పాటు రైతా కూడా ఉంటుంది కదా అని రైతా కూడా ప్రిపేర్ చేశాను. నేనైతే రైతా ఎలా చేస్తానంటే నార్మల్గానే అందరూ చేసినట్టే, కానీ కొంచెం నేను జీరా పౌడరు, టమాటో యాడ్ చేస్తానండి రైతాలోని. ఉట్టి పెరుగులాగే చేస్తానండి, ఎక్కువ వాటర్ అయిన అందులోని. రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కానీ ఇవాళ లంచ్ రెసిపీస్ మాత్రం అద్భుతంగా వచ్చాయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి బాగా వచ్చాయండి. ఒక్కొక్కసారి ఏంటో భలే సెట్ అయిపోతాయండి. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ బాగా వచ్చింది, లంచ్ కూడా బాగా వచ్చింది. మరి డిన్నర్ ఏంటవుతుందో తెలియదు, కానీ చక్కగా అయితే బగారా రైస్కి ఇవన్నీ వేయించుకున్నాను. ఇప్పుడు రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ బాస్మతి రైసే అయితే చాలా బాగుంటుందండి. నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చు, అంటే ఈ బగారా రైస్కి అయితే బాస్మతి రైస్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆరోమా అది బాగుంటుందండి. చక్కగా మన దగ్గర పుదీనా, కొత్తిమీర ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు. నార్మల్గా సింపుల్గా చేసేసాను, అంటే త్వరగా చేసేద్దాము, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉండాలనేసి ఇలా చేసేసాను అనమాట. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా, కొంచెం నెమ్మదిగా కలపాలి, లేకపోతే ఈ రైస్ అనేది బ్రేక్ అయిపోతాయి అన్నమాట. రైస్ పాలంగా ఉంటేనే మనకి బాగుంటుంది, నెమ్మదిగా కలపాలన్నమాట. నెక్స్ట్ మనం మట్టి పాత్రలు వాడతాం కదండి, వాటిలోనే మ్యాక్సిమం స్టీల్ వాడకుండా ఉంటేనే మంచిదండి. స్టీల్వి మనం గరిటెలు అవిను, ఎందుకంటే అవి మట్టి అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ వుడెన్ అనుకోండి మనకు మట్టి అది రాదు, చాలా బాగుంటుంది అనమాట. చెప్పాను కదండి, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. బగారా రైస్ అయితే సింపుల్ ఈజీగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఉడికింత సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఎలా అనిపించిందండి నా కుకింగ్ స్టైల్? మీరు కూడా ఇలాగే చేస్తారనుకుంటాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే చేసుకోండి, చాలా బాగుంటుంది, సింపుల్ ప్రాసెస్. ఈ బగారా రైస్ తోటి చికెన్, మటన్ ఇంకేమైనా కూడా బాగుంటాయి. ఈరోజు అయితే మా లంచ్ సెట్ అండి, బగారా రైస్ విత్ కంసుకోడి కర్రీ అనమాట. చాలా బాగా వచ్చాయండి రెసిపీస్ అని. మీరేం చేసుకున్నారండి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.